ఇలా వాష్ చేసుకోవాలండి చికెన్ని. చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంత వేస్తున్నాను, చికెన్కి ఇంత సరిపోద్ది అనుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ని బాగా పట్టాలి పీస్కి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేసుకున్నాక సాల్ట్ వేసుకోవాలి. తేడా వచ్చేసి సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు, కొంచెం 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, ఇప్పుడు సరిపడినంత జీరా పౌడర్, కొంచెం మసాలా పౌడర్, ఇప్పుడు కొద్దిగా కారం, కొద్దిగా చికెన్ మసాలా. చికెన్ మసాలా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. 1/2 లెమన్ సరిపోతుంది ఈ క్వాంటిటీకి. ఎక్కువ క్వాంటిటీ అయితే 1 లెమన్ అలా పడుతుంది. మనకి రిక్వైర్ అయితే కొంచెం కలర్ వేసుకోవచ్చండి, ఫర్ యువర్ విష్. నేనైతే వేస్తున్నాను చూడడానికి బాగుండడానికి. ఇప్పుడు ఈ మిక్చర్ రెడీ అయింది కదా, దీన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి మనం తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ వచ్చాక మ్యారినేట్ చేసిన చికెన్ వేసి సిమ్లో ఉంచుకొని కలపాలి. కలిపాక మూత పెట్టుకొని 10 మినిట్స్కి కలుపుతూ డ్రై అయ్యే వరకు చేయాలండి. చేశాక దించుకునే ముందు కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ ఫ్రై ఈజ్ రెడీ.